వెల్కమ్ టు 9 వైబ్స్ న్యూస్. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజాపాలన కార్యక్రమం ఉత్సాహంగా సాగుతోంది. గ్రేటర్ హైదరాబాద్లో అభయహస్తం దరఖాస్తులకు ప్రజల నుంచి విశేష స్పందన వస్తుంది. దరఖాస్తులు సమర్పించేందుకు ఇవాళ ఒక్కరోజు గడువు మాత్రమే ఉంది. ఈ క్రమంలో నిన్న ఒక్కరోజే 2,48,647 మంది 6 గ్యారెంటీలు తమకు కావాలంటూ ప్రభుత్వానికి ఆర్జీలు పెట్టుకున్నారు. నారాయణగూడలోని వార్డు కార్యాలయాన్ని పిసిసి ఉపాధ్యక్షుడు వినోద్ కుమార్ రెడ్డితో కలిసి అధికారులు సందర్శించారు. సంగారెడ్డి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో డేటా ఎంట్రీ ఆపరేటర్ల శిక్షణ కార్యక్రమంలో కలెక్టర్ క్రాంతి పాల్గొని దిశానిర్దేశం చేశారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక ప్రజలకు మెరుగైన సుపరిపాలన చేరువ చేసేందుకు ప్రజాపాలన కార్యక్రమానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టిందని మంత్రి దామోదర్ రాజనరసింహ తెలిపారు. సంగారెడ్డి జిల్లా జోగిపేట మున్సిపల్ పరిధి 17, 18వ వార్డుల్లో ఏర్పాటు చేసిన ప్రజాపాలన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. 9.5 ఏళ్లుగా నిరుపేదలకు ఇళ్ల స్థలాలు అందించడంలో గత ప్రభుత్వం వైఫల్యం చెందిందని మంత్రి విమర్శించారు. కామారెడ్డి జిల్లాలో సదాశివనగర్, గాంధారి మండలాల్లో ప్రజాపాలన కార్యక్రమంలో ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు పాల్గొన్నారు. జగిత్యాల జిల్లా మెట్పల్లి మున్సిపాలిటీ పరిధిలోని పలు వార్డుల్లో అభయహస్తం ప్రజాపాలన కార్యక్రమాన్ని కొరట్ల కాంగ్రెస్ ఇన్ఛార్జి జువ్వడి నరసింహారావు పరిశీలించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ మున్సిపాలిటీ పరిధిలో రుద్రవరంలో ఏర్పాటు చేసిన ప్రజాపాలన వార్డు సదస్సును కరీంనగర్ ఉమ్మడి జిల్లా ప్రజాపాలన నోడల్ అధికారి శ్రీ దేవసేన రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంత్తో కలిసి పరిశీలించారు. దరఖాస్తుదారులతో నోడల్ అధికారి మాట్లాడి ఏ పథకాలకు దరఖాస్తు చేసుకుంటున్నారు అని తెలుసుకుంటున్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా గుండాల సీతారామపురంలో ప్రజాపాలన కార్యక్రమానికి ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య హాజరయ్యారు. హనుమకొండ జిల్లా షాయంపేట మండలం పెద్ద కొడపాకలో ప్రజాపాలన కార్యక్రమంలో భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు పాల్గొన్నారు. ఎలాంటి పైరవీలకు తావు లేకుండా 6 గ్యారెంటీలను అమలు చేస్తామని మంత్రి కొండా సురేఖ తెలిపారు. గ్రేటర్ వరంగల్ పరిధిలోని పలు డివిజన్లో ప్రజాపాలన కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. టీఆర్ఎస్ నేతలు అభయహస్తంపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని ఆమె ఆరోపించారు. ప్రజాపాలన కార్యక్రమం ఆఖరి రోజు కావడంతో అభయహస్తం 6 గ్యారెంటీలతో పాటు ఇతర దరఖాస్తులు చేసుకునేందుకు లబ్ధిదారులు పెద్ద సంఖ్యలో తరలివచ్చే అవకాశం ఉంది. స్టే ట్యూన్ టు 9 వైబ్స్ న్యూస్.